సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. రంపచోడవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఆత్మహత్య ప్రాంతంలో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సిఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కేసుపై స్పందించడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా రంపచోడవరం ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఈ ఘటనకు గల పూర్తి కారణాలు ఏంటి? సో చంద్రబాబు స్పందించిన తర్వాత పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే ఈ ఇళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రాంతంలో కొద్దిగా కలకలంగానే ఉంది. ఎందుకంటే గత 3 రోజుల కిందటే రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం కార్యక్రమంలో ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా చురుగ్గానే పాల్గొని మాట్లాడిన అంశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు 26వ తారీఖు ఆదివారం అమ్మాయి పుట్టినరోజు కావడంతో ఈ ప్రాంతం నుండి, అంటే అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే శివాని ఉంటుంది ఎప్పటి నుంచో కూడా, అక్కడే తల్లి కూడా ఉంటుంది ఇర్లపల్లి గ్రామంలో. ఈ తండ్రి దగ్గరికి ఈ నెల 26వ తారీఖు ఆదివారం అయితే తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పుట్టినరోజు జరుపుకున్న నైట్ అయితే మాత్రం ఇర్లపల్లి సొంత ఇంటికి అయితే చేరుకుంది. తెల్లవారేసరికి ఆ తెల్లవారే ప్రాంతంలో అయితే మాత్రం పొద్దున్న చూసేసరికి అమ్మాయి అయితే మాత్రం ఉరేసుకుని వ్యక్తి జీవితం ఉండడం అయితే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. దీనిపై తక్షణం స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు జిల్లా కలెక్టర్లు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఘటనా స్థలానికి ఆయన ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి అయితే వెళ్ళారు. అమ్మాయి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అయితే మాత్రం ఆదేశాలు రావడంతో ఆ విచారణ అయితే వేగవంతం చేశారు. అంటే ఏ కోణాల్లో అమ్మాయి మృతి చెందింది, ఏదైతే ఈ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అంటే 24వ తారీఖున అంత ఉత్సాహంగా ఉన్న అమ్మాయి నేను వచ్చే ఏడాది ఖచ్చితంగా షైనింగ్ స్టార్ అవార్డు మీ చేతుల మీద తీసుకుంటానని అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన అమ్మాయి 2 రోజులు గడవక ముందే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన కారణాల గురించి అయితే మాత్రం ఆ పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఇది ఈ ఘటనకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రియాక్ట్ అవడంతో పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖచ్చితంగా ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏంటమ్మా ఇంతకలా చేసింది అసలు ఏంటి కారణం?